హలో అండి, మీరెవరో నాకు తెలీదు. పొద్దున్న టెర్రస్ మీద బట్టలు ఆరడానికి వచ్చాను. అప్పుడు మీరు పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉన్నారు. బై ది వే, మీ డాన్స్ చాలా బాగుంది అండ్ పాట కూడా. అప్పుడే మిమ్మల్ని వెనక నుండి చూశాను. సారీ, మీకు తెలియకుండా మిమ్మల్ని చూశాను, కానీ ఈ ఫేస్ చూడలేదులేండి. చూడ్డానికి మాత్రం చాలా ట్రై చేశాను, కుదరలేదు. ఇందాక వర్షం స్టార్ట్ అయిందని బట్టలు తీసుకోవడానికి వెళ్తే మీ బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. ఆ బట్టలు మీవే అని తెలుసు, కానీ మీరెవరో తెలియదు. మీరెవరో తెలియకపోయినా లైఫ్లో ఎప్పటి వరకు ఎప్పుడు ఎవరికి లెటర్ రాయని నేను ఫస్ట్ టైం మీకు లెటర్ రాస్తున్నాను. యాక్చువల్లీ ఒక అందమైన అమ్మాయికి అబ్బాయి లవ్ లెటర్ రాస్తాడు, కానీ ఇది లవ్ లెటర్ కాదు, జస్ట్ లెటర్. అసలు మనకి ఎలాంటి పరిచయం లేకపోయినా ఇలా లెటర్ రాయాల్సి రావడం కొత్తగా వింతగా ఉంది కదా. అవును, మరి ఈ రోజుల్లో లెటర్ రాయడం అంటే వింతే. అసలు నేను మీకు లెటర్ ఎందుకు రాస్తున్నానంటే మీకు ఒక విషయం చెప్పడానికి. అదేంటో తెలుసా? మీ గోల్డ్ చైన్ నాకు టెర్రస్ మీద దొరికింది. అది కూడా ఈ లెటర్తో పాటు గోల్డ్ బాక్స్లో భద్రంగా దాచాను. ఇంకెప్పుడు విలువైనవి అలా పడేసుకోకండి. ఇదంతా నేను మీకు డైరెక్ట్గా చెప్పచ్చు, కానీ నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో లేదా మిమ్మల్ని ఫాలో అవుతున్నానో ఇంకేదో మీకుండే అనుమానాలు మీకు ఉంటాయి కదా, వాటి వల్ల మీరు నన్ను అపార్థం చేసుకుంటే నాకు బాధ వేస్తుంది. మళ్ళీ నేను అలాంటి వాడిని కాదని మీరు ఎప్పటికో నిజం తెలుసుకొని ఫీల్ అవ్వడం అవసరమా అనిపించింది. అందుకే ఈ లెటర్. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. కూల్ అండి, ఉంటాను మరి, బాయ్.